హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి. ముందుగా ఒక అర కేజీ వరకు టమాటాలు తీసుకొని కడిగి తీసుకోవాలి. అలాగే ఒక కొత్తిమీర చిన్న కట్ట ఉంటుంది కదా, ఈ చిన్న కట్ట పూర్తిగా వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కొంచెం కారంగా ఉంటాయి. కారాన్ని బట్టి మిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా పొట్టు మినపప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా పొట్టు మినపప్పు లేకపోతే మామూలు మినపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఈ పప్పుని తీసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మూత పెట్టి వేయించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, మనకు ఈ మిర్చి అనేది కలర్ చేంజ్ అయ్యాయి కదా, తెల్ల తెల్లగా వచ్చాయి అక్కడ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిర్చిని ఈ మినపప్పు తీసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొత్తిమీర వేసి వేయించుకోవాలి. కొత్తిమీర ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర అంతా కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కొత్తిమీర అంతా కూడా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఈ కట్ చేసి వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తపడే వరకు వేయించుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి ఉడికించుకోవాలి. బాగా పుల్లగా ఉన్న టమాటాలు తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఉడికిపోయాయండి టమాటాలు. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లబడాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు టమాటా చల్లబడేలోపు మనము ఈ వేయించుకున్న అలాగే పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు ఇలా ఒక 2 రెమ్మల వరకు వేసుకోవాలి. ఇందులోని 1 టీ స్పూన్ వరకు నేను ఉప్పు వేస్తున్నాను.
రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు దొడ్డుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి ఇలా ఒలిచేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా అలాగే కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోకూడదు, బరకగానే చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం బరకగా చేసుకోవాలి. ఇంతేనండి, మన టమాటా పచ్చడి, కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చేసుకుందాము. ఈ పచ్చడి చాలా తొందరగా చేసుకోవచ్చు, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది పచ్చడి. ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 డేస్ వరకు ఉంటుంది. బయట మాత్రం ఒకటే రోజు ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.